సో దీన్ని ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయడం అంటే ఓన్లీ ఐరన్ ట్యాబ్లెట్స్ ముందు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ గవర్నమెంట్లో ఇచ్చేవాళ్ళు మదర్కి. అది ఇప్పుడు సరిపోదు ప్రొఫిలాక్సిస్గా, ఎందుకంటే కంప్లయన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఐరన్ ట్యాబ్లెట్స్తో చాలామందికి కాన్స్టిపేషన్ ఉండడము, బాగా వామిటింగ్స్ రావడము, తిప్పేయడము, మెటాలిక్ టేస్ట్ ఉండడం వల్ల చాలామంది పేషెంట్స్ వేసుకోరు. సో ఇప్పుడు అనీమియా ముక్త్ భారత్ అభియాన్ 2026 గైడ్లైన్స్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే 4 T's టెస్ట్. సో అందరికీ ఇవ్వడం కాదు, టెస్ట్ చేయాలి ఎవరెవరికి రక్తం తక్కువ ఉంది అనేది, దాని కాజ్ ఏంటి. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా మోస్ట్ కామన్ కాజ్. సో అది తెలుసుకోవాలి. ట్రీట్ అంటే పేషెంట్ డిఫరెంట్. కొంతమంది తీసుకోగలుగుతారు ట్యాబ్లెట్స్, కొంతమంది తీసుకోలేరు, కొంతమందికి ఇంజెక్షన్స్ అవసరము. ఇంజెక్షన్స్ ఏం చేస్తాయి అంటే మన రక్త కణాలని బోన్స్లో నుంచి ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. ప్లస్ పేషెంట్తో మాట్లాడి తీసుకోగలుగుతున్నారా లేదా ట్యాబ్లెట్స్, దానివల్ల వాళ్ళకి ఏమన్నా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ఉందా. సో కంప్లయన్స్ అనేది ఎలా ఉంది, పేషెంట్ షీట్స్ చెక్ చేయాలి వాళ్ళు వేసుకుంటున్నారా లేదా అనేది, వీళ్ళకి ఇంజెక్షన్స్ అవసరమా ట్యాబ్లెట్స్ అవసరమా అనేది మాట్లాడాలి. ప్రోటీన్ రిచ్ డైట్, ఐరన్ రిచ్ డైట్ గురించి డాక్టర్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ది గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసింది ట్రాక్. సో వాళ్ళు సరిగ్గా వేసుకుంటున్నారా లేదా అనేది డిజిటల్ ట్రాకింగ్ వరకు పెట్టింది. సో ఎనీమియాని మూలల నుంచి ఎస్పెషలీ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఎలా ట్రీట్ చేసి అంత మంచి బేబీ అండ్ మదర్ అవుట్కమ్ని ఎలా ఇవ్వాలి అనడానికి మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి.